సో మల్లెపూలు మల్లెపూలు. సో ఒక పాట ఉంటుంది కదా, మల్లెపూలు గల్లమన్నాయి పక్క. అరే పువ్వు పడిపోయింది కాదు, పాటలు పాడినావా మరి యూఎస్లో? మల్లెపూలు గల్లుమన్నాయి అదొకటే, నువ్వు అంటే అదొకటి. అయితే ఇది ఏంటంటే మామూలుగా వాషింగ్ ఏరియా అనుకుంటారన్న, కానీ ఇదేంటంటే మొత్తం ఇంటికాడ ఎక్కడైతే వర్షం పడుతుందో నీళ్ళన్నీ దీని కిందకు వస్తాయి. ఇది పెద్ద ఇంకుడు గుంత. ఓకే, కంప్లీట్. ఎట్లా వస్తాయి వాటర్, ఎట్లా వస్తాయి? అక్కడ అన్నిటికీ పైప్స్ వేసినాం అన్న బ్యాక్ సైడ్. ఓకే, ఇగో ఇక్కడ మెయిన్ పైప్ ఇది కనిపిస్తుంది కదా, ఒక పైపు. అవును, ఈ పైప్ అన్ని నీళ్ళు ఆ పైప్ దగ్గరకు వస్తుంది. ఆ పైప్ నుంచి డైరెక్ట్ ఇంకుడు గుంత కనెక్షన్ కింద నుంచి. ఓకే, ప్లస్ ఈ స్టోన్స్ ఉన్నాయి కదన్న, దీనికన్నా దీన్ని ఒక 2 feet తీసుకొని 1 feet ఏమో కంకర్ వేసాము, 1 feet ఇసుకేసాము. ఓకే, ఇది కూడా ఫుల్ వాటర్ని అబ్జర్వ్ చేస్తుంది. ఓకే, అంటే ఈడికి వచ్చిన వాటర్ ఇక్కడికి వచ్చేస్తాయి అట్లా. ఓకే, ఇగో దీని కింద ఒక బోర్ ఉంటుంది. ఓకే, బండ కిందనే బోర్ ఉంటుంది. ఓకే, ఇది ఇది అంటే ఏమన్నా ప్రాబ్లం వస్తే తీయగలమా? ఇది తీయచ్చు. బోర్ ఏమైనా రిపేర్ అయితే దీన్ని తీసేయచ్చు. అట్లా అన్న. సో ఇది మొత్తం గణేటే, ఈ స్టోన్ మొత్తం కదా? అవును, ఇది బెంగళూరు నుంచి తెప్పించా. ఇది మొత్తం గణేటే. అది వచ్చేసి శాండ్ స్టోన్ అన్న. శాండ్ స్టోన్. ఓకే, ఇది దీని స్పెషాలిటీ ఏంటంటే మనకు మామూలుగా రాయ హీట్ అయిపోతుంది కదా ఎండకి. అవును, ఇది హీట్ కాదు. ఓకే, ఇది శాండ్ స్టోన్ కి స్పెషల్ అట్లా. సో అప్పుడప్పుడు టీ తాగేటప్పుడు ఈవినింగ్ ఇక్కడ చిల్ అవ్వడానికి ఇది. ఓకే, అట్లా.